అదో కుగ్రామం. అక్కడ నివసించే వారంతా రైతులు, వ్యవసాయ కూలీలే. ఆ ఊర్లో చిన్నారులందరూ చదువుకోవాలంటే ఒక్కగానొక్క సర్కారు బడే దిక్కు. కానీ ఆ బడి నిండా సమస్యలే తిష్టవేశాయి. అయితే ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆ ఊరి ప్రజలు ఆగలేదు. సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపారు. గ్రామస్తులు, టీచర్లు జతకలిశారు. వారి సమిష్టి కృషితో మహబూబ్ నగర్ జిల్లాలోని ఆ సర్కారు బడి ఆదర్శంగా నిలుస్తోంది. ఇది మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపాడు గ్రామం. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. గ్రామస్తులంతా తమ పిల్లలను ఊర్లోని సర్కారు బడిలో చదివిస్తున్నారు. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే సర్కారు బడిలో ఎన్నో సమస్యలున్నాయి. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు. ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. స్కూల్లో టీచర్ల కొరత ఉంటుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ స్కూల్లో 245 చిలుకు విద్యార్థులు ఉన్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ బాత్రూమ్లు కానీ, ఇక్కడ తరగతి గదులు కానీ చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఊరు వాళ్ళమందరం కలిసి చందా చేసుకొని 275 గజాల స్థలము తీసుకున్నాము. అట్లాగే ఇప్పుడు 8th వరకు, ఫస్ట్ నుంచి 8th వరకు ప్రస్తుతం ఉంది. ఇంకా మనకు 9th 10th కోసం కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ చేయాలని చెప్పి కోరుతున్నాము. స్కూల్లో సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎవరి కోసమో ఎదురు చూడలేదు గ్రామస్తులు. స్కూల్ సమస్యలను తామే పరిష్కరించుకోవాలనుకున్నారు. పాఠశాల అభివృద్ధి కమిటీ సమావేశాల్లో టీచర్లు, గ్రామస్తులు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి 100 రూపాయల చొప్పున బడికి చందాలు అందించాలని తీర్మానించారు. అలా వచ్చిన డబ్బుతో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటున్నారు. ఇక్కడ టీచర్ల సమస్య ఉంది, తర్వాత క్లాస్ రూమ్ల సమస్య ఉంది అని చెప్పేసి ఇంటికి 100 బడికి చెందా అనే కార్యక్రమాన్ని 2018 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది అప్పుడు విద్యా వాలంటీర్ల కోసం అని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేశాము. ఆ డబ్బులతో విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా మాకు వెన్నంటూ ఉంటూ మేము చేసే ప్రతి కార్యక్రమానికి వారు సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పాఠశాల ఈ విధంగా అభివృద్ధి చెందింది. ప్రజెంట్ కాకర్లపల్లిలో స్కూల్ ఇంతకుముందు చాలా దారుణంగా ఉండేది. మా స్కూల్ టీచర్ల చదువుతోటి కొంచెం మెరుగుపరిచింది. ఇంకా చాలా మెరుగుపరచాలి. ఇంటికి 100 బడికి చెందా అనే ప్రోగ్రాం నుంచి ఇంతకుముందు కొంత కలెక్షన్ వసూలు చేసి కొంచెం గ్రౌండ్ కూడా లేనందున ఆ గ్రౌండ్ని కూడా కొనడం జరిగింది. ఆట స్థలం లేకపోవడంతో చందా డబ్బులతో కాకర్లపాడులో 275 గజాల స్థలాన్ని కొన్నారు గ్రామస్తులు. ఇప్పుడు అక్కడ విద్యార్థులు ఆటలాడుకుంటున్నారు. స్కూల్లో టీచర్ల కొరత ఉండడంతో ప్రతి ఏడాది విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని చందాలతో జీతాలు అందిస్తున్నారు గ్రామస్తులు. ఇంటి 100 బడికి చందా కార్యక్రమంతో గతం కంటే స్కూల్ ఇప్పుడు మెరుగుపడిందంటున్నారు గ్రామస్తులు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివిన. ఫస్ట్లో ఆట స్థలం లేకుండే. తరువాత మాకు సార్ వాళ్ళు బాధపడి మా ఊరు ప్రజలు అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఇంటికి 100 బడికి చందా అనే కార్యక్రమాన్ని చేపట్టారు. స్కూల్ పక్కల ఒక ఆట స్థలాన్ని కొన్నారు. మాకు అప్పుడు క్లాసులు ఇరుకిరుకుగా ఉండేవి, కానీ ఇప్పుడు మంచిగా ఉన్నాయి. మాకు అప్పుడు ఆడుకోవడానికి గ్రౌండ్ లేకుండే. మా గ్రామ ప్రజలందరూ మా కోసం ఆ గ్రౌండ్ని కొన్నారు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవడంతో కాకర్లపాడు సర్కారు బడి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 1 నుంచి 8 వరకు తరగతులున్నాయి. ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ స్కూల్ ని హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలంటున్నారు గ్రామస్తులు. అదనపు తరగతి గదులు, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.